నిజామాబాద్ జిల్లాలోని గంగాస్థాన్లో ఉన్న పృథ్వీ అపార్ట్మెంట్ లో అయితే ఒక దొంగతనం జరిగింది. దీంట్లో మెయిన్ గా కొన్ని తప్పిదాలు అనేది కనిపిస్తా ఉంది. పెట్రోలింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఇట్లాంటి అల్లరి ముఖలు రెచ్చిపోయి మరి ఏదైతే ఈజీ మనీకి అలవాటు పడి హైలీ రిస్ట్రిక్టెడ్ గా ఉన్నటువంటి హైలీ సెక్యూర్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కూడా వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు అంటే దీన్ని ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఇక్కడ పృథ్వీ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అంకుల్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం పృథ్వీ అపార్ట్మెంట్స్ లో దొంగతనం జరగడం అనేది నిజంగా షాక్ కి గురి చేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక 100 నుంచి 120 ఫ్యామిలీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది జరిగింది. ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఇలాంటి జరగకూడదని మేము కూడా మా అపార్ట్మెంట్ నుంచి ఒక 2 months బ్యాక్ నుంచి మా దగ్గర సీసీ కెమెరాలు బంద్ పడ్డాయండి. ఇంతకుముందు పనిచేసేవి కానీ ఏదో అనివార్య కారణాల వల్ల బంద్ పడ్డాయి. వాటిని మేము మళ్ళా పునరుద్ధరించాలనుకుంటున్నాము. దానికి మొన్న మా దగ్గర జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టినాము. కాకపోతే ఈ మధ్యలో మా దగ్గర ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న 15వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉండే మా దగ్గర. అవి జరగడం తోటి కొంచెం లేట్ అయింది. ఇవి జస్ట్ కొత్త బాడీ వస్తున్నాయి ఫస్ట్. తర్వాత ఎక్కువ అవి ఇంతకుముందు 16 ఉండేటివి 16కి బదులు డబల్ గా రెట్టింపు పోయి ఇన్స్టాలేషన్ చేయాలని మాకు ఉద్దేశం ఉన్నది. దాంతో పాటు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ సెక్యూర్ గా ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పెద్ద మొత్తంలో మంచిగా సెక్యూరిటీ ఇస్తారు. కాకపోతే దొంగతనాలు జరగడం అనేది అసలు ఎట్లా జరుగుతా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడాలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పృథ్వీ అపార్ట్మెంట్స్ మనకి చుట్టుపక్కల చూసుకుంటే అవుట్ సైడ్ చాలా మంది అల్లరి మూకలు వచ్చి డ్రింక్ చేసేసి తప్పతాగి ఆ రోగులనే ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు అనేది ప్రతి న్యూస్ లో మనకి బయటపడతా ఉందండి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? పోలీస్ పెట్రోలింగ్ అనేది జరుగుతుందా జరగట్లేదా? పోలీస్ పెట్రోలింగ్ ఇంత ముందు ఉండేది, ఇప్పుడు ఈ మధ్యనే లేదు. ఇంత ముందు మేము చెప్పినప్పుడు చేశారు. ఆఫ్టర్ కరోనా చాలా సంవత్సరాలు వాళ్ళు చేశారు పెట్రోలింగ్. బట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో గోడకు సెక్యూరిటీ, ఆడ సెక్యూరిటీ లేదు. మా సెక్యూరిటీ ఇటువైపు ఉంటుంది, అటువైపు లేదు. కాబట్టి అటు గోడ దిగి వచ్చే అవకాశం ఉంది. అటువైపు సిట్టింగ్లు రాత్రిపూట తాగుబోతులు వీరంగం కూడా జరుగుతుంది ఆ వాగొడ్డుకు మా గోడ వెనకాల. ఇప్పుడు ఇంత జరుగుతుంది, మరి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు ఎవరైనా డైల్ 100 కాల్ చేసి ఇట్లా చాలా మంది తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు, ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పుడన్నా కంప్లైంట్ ఏమైనా చేశారా అండి? చేయలేదు. కంప్లైంట్ చేయలేదు. కాకపోతే రకరకాలుగా చాలా సందర్భాల్లో కనిపించినారు నాకు ఇటుపక్క కనబడ్డారు, ఇటుపక్క నాకు బయట కార్లు ఆపి కార్లు దిగి అక్కడ ఆ స్కూల్ బ్లూమింగ్ బర్డ్స్ ఆ స్కూల్ దగ్గర ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్. ఈ మా అపార్ట్మెంట్ చుట్టూ ఈ పక్క తప్ప పక్క 2 పక్కల మాకు ఇబ్బందిగానే ఉంది. రాత్రిపూట తర్వాత అర్ధరాత్రి తర్వాత ఇట్లా వెహికల్స్ అర్ధరాత్రి ఒకసారి నేను ఆఫ్టర్ 10 నేను చూసిన సందర్భంలో వెహికల్స్ కార్లలో పిల్లలు ఎవరో రఫ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా అడిగా ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. అర్ధరాత్రి తాగుబోతున్న వీరంగం అయితే ఉంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్ గా ఈ దొంగతనం గురించి మనం మాట్లాడుకుంటే పక్క రెక్కి చేసి దొంగతనం చేసినట్టు కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళ లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా, లేకపోతే రెక్కి చేసి మరి దొంగతనం చేసినట్టు క్లియర్ గా అనిపిస్తా ఉందండి. సో మీకేమైనా అనుమానం ఏమైనా ఉన్నాయా? రెక్కి చేసి ఉండొచ్చు. బట్ ఈమె మేడం నాకు తెలిసిన విషయం ఏంటంటే మా ఫ్రెండే కాబట్టి ఓనరు, ఆమె ఎవ్రీ వీక్ వారం వస్తే హైదరాబాద్ వెళ్తుందని అందరికీ అర్థం తెలిసింది, చాలా మందికి తెలుసు ఈ విషయం. సో అట్లా ఎవ్రీ వీక్ ఆమె బయటకు వెళ్తుంది. మా వాచ్మెన్ అయితే బయట వరకే పనిచేస్తారండి. 4 వాచ్మెన్ మాకు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. 4 మంచి వర్కర్స్. సెక్యూరిటీ కొంచెం అర్ధరాత్రి ఏమన్నా కొద్దిగా అశ్రద్ధ జరిగితే జరిగి ఉండొచ్చు, కొంచెం నిద్రపోయి ఉండొచ్చు, అంతవరకే. కానీ అతను కూడా తిరుగుతూ ఉంటాడు. సరే అర్ధరాత్రి తర్వాత ఇక గోడ బ్యాక్ సైడ్ నుంచి గోడ దిగొస్తే మనం ఇక కష్టం, ఏం చేయలేము. సో దాని గురించి కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ యుద్ధ ప్రాతిపదికన ఆలోచిస్తాం. దాని గురించి పాటు నేను ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నాం. కెమెరాస్ ని రెట్టింపు చేస్తున్నాం, డబుల్ చేస్తున్నాం అని చెప్పారు. దాంతో పాటు నైట్ టైంలో వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో దానికి నంబర్స్ అనేది పెడుతున్నాము. ఎవరైనా అన్ఐడెంటిఫై గా ఉన్న వాళ్ళని లోపలికి అనుమతించమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు అంకుల్ మీరు? కొత్తగా ఇంప్లిమెంట్ చేసేది అంటే ప్రతి పృథ్వీ వసంత్ ప్రెస్టీజ్ పార్క్ అపార్ట్మెంట్ అని ఒక స్టిక్కర్ వేస్తాం. ఇంత ముందు ఉండేది, స్టిక్కర్స్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ మనం తయారు చేయలేదు. ఇప్పుడు మనం స్టిక్కర్స్ వేస్తున్నాము. బైక్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. సో అన్ని వెహికల్స్ కి మనం స్టిక్కర్స్ వేస్తాం. ఫస్ట్ రేపు కొత్త బాడీ వస్తుంది, ఆ బాడీ రాగానే మనం స్టిక్కర్స్ వేస్తాం. స్టిక్కర్ లేని వెహికల్ అలౌ చేయబడదు. 10 గంటలకి మనం గేట్ వేసేస్తాము. ఏ వెహికల్ వచ్చినా వాళ్ళు ఎవరైతే సంబంధించిన ఓనర్స్ ఉన్నారో కిందికి వచ్చి మాట్లాడి తీసుకెళ్ళాలి.
దాంతోపాటు ఈ దొంగతనం జరిగిన తర్వాత ఫ్యామిలీస్ ఎవరైతే ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, చాలా మంచి ఆలోచన. వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు ఇంకా రానున్న రోజులు ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు? ధైర్యం ఖచ్చితంగా. అసలు ఈ అపార్ట్మెంట్లో అదేదో అనుకోని సంఘటన ఎందుకు జరిగింది, ఇక ఎంక్వైరీలో బయటపడతా అనుకోండి, చాలా భయపడతాను. నేనే ఇప్పుడు లాకర్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. లాకర్ ఇక పిల్లలందరూ తీసుకుపోయిన ఏదో 2-3 ఐటమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు లాకర్ క్లోజ్ చేయొద్దు అనేది నాకు కూడా తెలిసిపోయింది. లాకర్ క్లోజ్ చేస్తాను అని చెప్పి వచ్చిన. సరే ఇప్పుడు ఇంట్లో చెప్పేదంటే భయపడుతున్నారు, లాకర్ క్లోజ్ చేయొద్దు, లాకర్లో పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంత సెక్యూరిటీ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇందులో అసలు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఇంతకుముందు కలగలేదు. కాకపోతే అందరికీ ఈ సందర్భంగా ఏంటంటే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు పెద్దవాళ్ళు, వస్తున్న పెద్దలు. దాంతోపాటు నేను లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడినాను, వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడికైనా మీరు వెళ్ళే టైంలో ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేసి పొర్రి అని చెప్పేసి మనకి ప్రతిసారి చెప్తా ఉంటారు. సో దీని గురించి ఖచ్చితంగానండి, నిజమే. మన ఇరుగు పొరుగుకి మనం వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాలా, తర్వాత ఆ తాళం సరిగా వేసామా లేదా చూసుకోవాలి. ఒక్కో సందర్భంలో మరి తాళం ఒక్కోసారి పడదు. ఇప్పుడు ఫ్రెండ్ ఇమ్మీడియట్ గా దానికి సెంట్రల్ లాకింగ్ అరేంజ్ చేశారు. దొంగతనం జరుగుతుంది అనేది మాత్రం మేము అనుకోని సంఘటన అండి. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే మాకు చుట్టూ గోడ ఉంది, తర్వాత ముందు మనకి సెక్యూరిటీ ఉంది, 24 hours సెక్యూరిటీ ఉంది. ఆయన అర్ధరాత్రి వరకు అతను కర్రతోని సౌండ్ చేస్తూనే ఉంటాడు, చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతాడు. బాగుంది, ఏదో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. దీని గురించి ఖచ్చితంగా ఎవరు అధైర్యపడొద్దు. అపార్ట్మెంట్ వాసులందరూ, కొత్తగా వచ్చే కమిటీ అన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటుంది. సో ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా సిపి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే సెక్యూర్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో సిపి గారికి, గౌరవనీయులైనటువంటి సిపి గారికి పెట్రోలింగ్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా సార్ మాకు కొంచెం పెట్రోలింగ్ అవసరమే. అపార్ట్మెంట్ చుట్టూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే మాకు కనబడింది. ఇక మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఈ లోపలే ఈ సంఘటన జరిగింది. 2 వైపులా మాకు మా అపార్ట్మెంట్కు దక్షిణ వైపు అండ్ తూర్పు వైపు వాగుంది, వాగొడ్డుకుంది. వీకేంది నువ్వెవడు ఎవరైనా అడిగితే అనే సందర్భం ఉంది. అందుకొరకు సింగిల్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడలేకపోయాము. పోలీసు వారికి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేద్దాం అనుకునే సందర్భంలోనే ఈ సంఘటన జరిగింది. ఖచ్చితంగా సార్ మాకు పెట్రోలింగ్ అవసరము. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని అపార్ట్మెంట్స్లలో ఇవాళ ఒక వణుకు మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి సెక్యూరిటీ అనేది ఉంటుంది, దాంతోపాటు సీసీ కెమెరా నిఘా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్సిడెంటల్ గా ఈ దొంగతనం జరిగినట్టు కనిపిస్తూ ఉంది. సరే ఏది జరిగినా మన మంచికే. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని ఎలక్షన్స్ అనేది పెట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏవైతే మనకి అపార్ట్మెంట్స్ నియర్ లో ఉన్నటువంటి ఈ ఒక అపార్ట్మెంట్ కాదండి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ దగ్గర కూడా సిచ్యువేషన్ సేమ్ ఇంతే ఉంది. ఏవైతే అల్లరి మూకలు కొంతమంది కలిసి తాగడం, తినడం, తందనలాడడం ఇదొక ప్యాషన్ గా అయిపోయింది. సో ఏవైతే ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నైట్ టైంలో పెట్రోలింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి రాబరీస్ కావచ్చు, ఇట్లాంటి థెఫ్ట్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు మంచి రెస్పాన్స్ ఇస్తారు, ఆయన పైన ఒక నమ్మకం ఉంది అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని గంగాస్థాన్లో ఉన్న పృథ్వీ అపార్ట్మెంట్ లో అయితే ఒక దొంగతనం జరిగింది. దీంట్లో మెయిన్ గా కొన్ని తప్పిదాలు అనేది కనిపిస్తూ ఉంది. పెట్రోలింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఇట్లాంటి అల్లరి ముఖలు రెచ్చిపోయి మరి ఏదైతే ఈజీ మనీకి అలవాటు పడి హైలీ రిస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటి, హైలీ సెక్యూర్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కూడా వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అంటే దీన్ని ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఇక్కడ పృథ్వీ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకుల్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం పృథ్వీ అపార్ట్మెంట్స్ లో దొంగతనం జరగడం అనేది నిజంగా షాక్ కి గురి చేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక 100 నుంచి 120 ఫ్యామిలీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఇలాంటి జరగకూడదని మేము కూడా మా అపార్ట్మెంట్ నుంచి ఒక 2 months బ్యాక్ నుంచి మా దగ్గర సీసీ కెమెరాలు బంద్ పడ్డాయండి. ఇంతకుముందు పనిచేసేవి కానీ ఏదో అనివార్య కారణాల వల్ల బంద్ పడ్డాయి. వాటిని మేము మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నాము. దానికి మొన్న మా దగ్గర జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టినాము. కాకపోతే ఈ మధ్యలో మా దగ్గర ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న 15వ తారీఖు నాడు ఎలక్షన్స్
ఉండే మా దగ్గర. అవి జరగడంతో కొంచెం లేట్ అయింది. ఇవి జస్ట్ కొత్త బాడీ వస్తున్నాయి ఫస్ట్. తర్వాత ఎక్కువ అవి ఇంతకుముందు 16 ఉండేటివి 16కి బదులు డబల్ గా రెట్టింపు పోయి ఇన్స్టాలేషన్ చేయాలని మాకు ఉద్దేశం ఉన్నది. సో దాంతో పాటు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలా. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ సెక్యూర్ గా ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పెద్ద మొత్తంలో మంచిగా సెక్యూరిటీ ఇస్తారు. కాకపోతే దొంగతనాలు జరగడం అనేది అసలు ఎట్లా జరుగుతా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడాలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పృథ్వీ అపార్ట్మెంట్స్ మనకి చుట్టుపక్కల చూసుకుంటే అవుట్ సైడ్ చాలా మంది అల్లరి మూకలు వచ్చి డ్రింక్ చేసేసి తప్పతాగి ఆ రోడ్లలోనే ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు అనేది ప్రతి న్యూస్ లో మనకి బయటపడతా ఉందండి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? పోలీస్ పెట్రోలింగ్ అనేది జరుగుతుందా జరగట్లేదా? పోలీస్ పెట్రోలింగ్ ఇంత ముందు ఉండేది, ఇప్పుడు ఈ మధ్యనే లేదు. ఇంత ముందు మేము చెప్పినప్పుడు చేశారు. ఆఫ్టర్ కరోనా చాలా సంవత్సరాలు వాళ్ళు చేశారు పెట్రోలింగ్. బట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో గోడకు సెక్యూరిటీ, ఆడ సెక్యూరిటీ లేదు. మా సెక్యూరిటీ ఇటువైపు ఉంటుంది, అటువైపు లేదు. కాబట్టి అటు గోడ దిగి వచ్చే అవకాశం ఉంది. అటువైపు సిట్టింగ్లు, రాత్రిపూట తాగుబోతులు వీరంగం కూడా జరుగుతుంది ఆ వాగొడ్డుకు మా గోడ వెనకాల. ఇప్పుడు ఇంత జరుగుతుంది, మరి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు ఎవరైనా డైల్ 100 కాల్ చేసి ఇట్లా చాలా మంది తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు, ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పుడైనా కంప్లైంట్ ఏమైనా చేశారా అండి? చేయలేదు, కంప్లైంట్ చేయలేదు. కాకపోతే రకరకాలుగా చాలా సందర్భాల్లో కనిపించినారు నాకు ఇటు పక్క కనబడ్డారు, ఇటు పక్క నాకు బయట కార్లు ఆపి కార్లు దిగి అక్కడ ఆ స్కూల్ బ్లూమింగ్ బర్డ్స్ ఆ స్కూల్ దగ్గర ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్. ఈ మా అపార్ట్మెంట్ చుట్టూ ఈ పక్క తప్ప పక్క రెండు పక్కల మాకు ఇబ్బందిగానే ఉంది. రాత్రిపూట తర్వాత అర్ధరాత్రి తర్వాత ఇట్లా వెహికల్స్ అర్ధరాత్రి ఒకసారి నేను ఆఫ్టర్ 10 నేను చూసిన సందర్భంలో వెహికల్స్ కార్లలో పిల్లలు ఎవరో రఫ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా అడిగా ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. అర్ధరాత్రి తాగుబోతున్న వీరంగం అయితే ఉంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్ గా ఈ దొంగతనం గురించి మనం మాట్లాడుకుంటే పక్క రెక్కి చేసి దొంగతనం చేసినట్టు కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళ లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా, లేకపోతే రెక్కి చేసి మరి దొంగతనం చేసినట్టు క్లియర్ గా అనిపిస్తా ఉందండి. సో మీకేమైనా అనుమానం ఏమైనా ఉన్నాయా? రెక్కి చేసి ఉండొచ్చు. బట్ ఈమె మేడం నాకు తెలిసిన విషయం ఏంటంటే మా ఫ్రెండే కాబట్టి ఓనరు, ఆమె ఎవ్రీ వీక్ వారం వస్తే హైదరాబాద్ వెళ్తుందని అందరికీ అర్థం తెలిసింది, చాలా మందికి తెలుసు ఈ విషయం. సో అట్లా ఎవ్రీ వీక్ ఆమె బయటకు వెళ్తుంది. మా వాచ్మెన్ అయితే బయట వరకే పనిచేస్తారండి. 4 వాచ్మెన్ మాకు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. 4 మంచి వర్కర్స్. సెక్యూరిటీ కొంచెం అర్ధరాత్రి ఏమైనా కొద్దిగా అశ్రద్ధ జరిగి ఉండొచ్చు, కొంచెం నిద్రపోయి ఉండొచ్చు, అంతవరకే. కానీ అతను కూడా తిరుగుతూ ఉంటాడు. సరే అర్ధరాత్రి తర్వాత ఇక గోడ బ్యాక్ సైడ్ నుంచి గోడ దిగికొస్తే మనం ఇక కష్టం, ఏం చేయలేము. సో దాని గురించి కూడా మేము ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆలోచిస్తాం. దాని గురించి పాటు నేను ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. కెమెరాస్ ని రెట్టింపు చేస్తున్నాం, డబుల్ చేస్తున్నాం అని చెప్పారు. దాంతో పాటు నైట్ టైంలో వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో దానికి నంబర్స్ అనేది పెడుతున్నాము. ఎవరైనా అన్ఐడెంటిఫై గా ఉన్న వాళ్ళని లోపలికి అనుమతించమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు అంకుల్ మీరు? కొత్తగా ఇంప్లిమెంట్ చేసేది అంటే ప్రతి పృథ్వీ వసంత్ ప్రెస్టీజ్ పార్క్ అపార్ట్మెంట్ అని ఒక స్టిక్కర్ వేస్తాం. ఇంత ముందు ఉండేది, స్టిక్కర్స్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ మనం తయారు చేయలేదు. ఇప్పుడు మనం స్టిక్కర్స్ వేస్తున్నాము. బైక్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. సో అన్ని వెహికల్స్ కి మనం స్టిక్కర్స్ వేస్తాం. ఫస్ట్ రేపు కొత్త బాడీ వస్తుంది, ఆ బాడీ రాగానే మనం స్టిక్కర్స్ వేస్తాం. స్టిక్కర్ లేని వెహికల్ అలౌ చేయబడదు. 10 గంటలకి మనం గేట్ వేసేస్తాము. ఏ వెహికల్ వచ్చినా వాళ్ళు ఎవరైతే సంబంధించిన ఓనర్స్ ఉన్నారో కిందికి వచ్చి మాట్లాడి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈ దొంగతనం జరిగిన తర్వాత ఫ్యామిలీస్ ఎవరైతే ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, చాలా మంచి ఆలోచన. వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు ఇంకా రానున్న రోజులు ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు? ధైర్యం ఖచ్చితంగా. అసలు ఈ అపార్ట్మెంట్లో అదేదో అనుకోని సంఘటన ఎందుకు జరిగింది, ఇక ఎంక్వైరీలో బయటపడతా అనుకోండి, చాలా భయపడతాను. నేనే ఇప్పుడు లాకర్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. లాకర్ ఇక పిల్లలందరూ తీసుకుపోయిన ఏదో 2-3 ఐటమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు లాకర్ క్లోజ్ చేయొద్దు అనేది నాకు కూడా తెలిసిపోయింది. లాకర్ క్లోజ్ చేస్తాను అని చెప్పి వచ్చిన. సరే ఇప్పుడు ఇంట్లో చెప్పేదంటే భయపడుతున్నారు, లాకర్ క్లోజ్ చేయొద్దు, లాకర్లో పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంత సెక్యూరిటీ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇందులో అసలు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఇంతకుముందు కలగలేదు. కాకపోతే అందరికీ ఈ సందర్భంగా ఏంటంటే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు పెద్దవాళ్ళు, వస్తున్న పెద్దలు. దాంతోపాటు నేను లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడినాను, వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడికైనా మీరు వెళ్ళే టైంలో ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేసి పొర్రి అని చెప్పేసి మనకి ప్రతిసారి చెప్తా ఉంటారు. సో దీని గురించి ఖచ్చితంగానండి నిజమే. మన ఇరుగు పొరుగుకి మనం వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాలా. తర్వాత తాళం సరిగా వేసామా లేదా చూసుకోవాలి. ఒక్కో సందర్భంలో మరి తాళం ఒక్కోసారి పడదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా దానికి సెంట్రల్ లాకింగ్ అరేంజ్ చేశారు. దొంగతనం జరుగుతుంది అనేది మాత్రం మేము అనుకోని సంఘటన అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే
మాకు చుట్టూ గోడ ఉంది, తర్వాత ముందు మనకి సెక్యూరిటీ ఉంది, 24 hours సెక్యూరిటీ ఉంది. ఆయన రాత్రి అర్ధరాత్రి వరకు అతను కర్రతోని సౌండ్ చేస్తూనే ఉంటాడు, చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతాడు. బాగుంది, ఏదో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. దీని గురించి ఖచ్చితంగా ఎవరు అధైర్యపడద్దు. అపార్ట్మెంట్ వాసులందరూ, కొత్తగా వచ్చే కమిటీ అన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటుంది. సో ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా సిపి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే సెక్యూర్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో సిపి గారికి, గౌరవనీయులైనటువంటి సిపి గారికి పెట్రోలింగ్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా సార్ మాకు కొంచెం పెట్రోలింగ్ అవసరమే. అపార్ట్మెంట్ చుట్టూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ మధ్యనే మాకు కనబడింది. ఇక మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఈ లోపలే ఈ సంఘటన జరిగింది. రెండు వైపులా మాకు, మా అపార్ట్మెంట్ కు దక్షిణ వైపు అండ్ తూర్పు వైపు వాగుంది, వాగొడ్డుకుంది. వీకేంది నువ్వెవడు, ఎవరైనా అడిగితే అనే సందర్భం ఉంది. అందుకొరకు సింగిల్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడలేకపోయాము. పోలీసు వారికి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేద్దాం అనుకునే సందర్భంలోనే ఈ సంఘటన జరిగింది. ఖచ్చితంగా సార్ మాకు పెట్రోలింగ్ అవసరము. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని అపార్ట్మెంట్స్లలో ఇవాళ ఒక వణుకు మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి సెక్యూరిటీ అనేది ఉంటుంది, దాంతోపాటు సీసీ కెమెరా నిఘా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్సిడెంటల్ గా ఈ దొంగతనం జరిగినట్టు కనిపిస్తూ ఉంది. సరే, ఏది జరిగినా మన మంచికే. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని ఎలక్షన్స్ అనేది పెట్టుకుంటా ఉన్నారు, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏవైతే మనకి అపార్ట్మెంట్స్ నియర్ లో ఉన్నటువంటి ఈ ఒక అపార్ట్మెంట్ కాదండి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ దగ్గర కూడా సిచ్యువేషన్ సేమ్ ఇంతే ఉంది. ఏవైతే అల్లరి మూకలు కొంతమంది కలిసి తాగడం, తినడం, తందనలాడడం ఇదొక ప్యాషన్ గా అయిపోయింది. సో ఏవైతే ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నైట్ టైంలో పెట్రోలింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి రాబరీస్ కావచ్చు, ఇట్లాంటి థెఫ్ట్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు మంచి రెస్పాన్స్ ఇస్తారు, ఆయన పైన ఒక నమ్మకం ఉంది అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది.